హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరికీ తెలిసిన పండుగే కదండి, కార్తీక దీపం. తిరువణ్ణామలై దీపం అంటారు, కార్తీక దీపం అంటారు. మా ఊరిలో కూడా గుడి దగ్గర నుంచి తీసుకెళ్లి చెరువులో దీపం వదిలిపెడతారండి. ఎప్పుడూ ఆనవాయితీ, డప్పులు అన్నీ మోగించుకుంటూ కుండలో ఒక ప్రమిదిలాగా చేసి పిండితో అట్లే పెట్టి మా దగ్గర ఉండే చెరువు దగ్గరికి తీసుకెళ్లి వదులుతారు. నేను మా ఇంట్లో వేసినటువంటి ముగ్గండి ఈరోజు కార్తీక దీపం సందర్భంగా. తరువాత దీపం పెట్టుకుని మొదట ప్రారంభమైంది రోజు. తర్వాత వెంటనే పూజ, అన్ని గుడికి వెళ్ళడం. ఎలాగో కార్తీక మాసం, తమిళ కార్తీకం ఉంది కదా, మార్గశిరం తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి కార్తీకం. ఈరోజు కృత్తికా దీపోత్సవం, కార్తీక మాసంలో వచ్చే కృత్తికా దీపోత్సవం. ఈ విధంగా ముగ్గు వేసుకుని అటు తర్వాత స్నానము అన్నీ చేసుకుని మా దగ్గరలో ఉండే కృష్ణాలయం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా కృష్ణుని దర్శించుకుని వచ్చి అటు తరువాత ఇంట్లో నైవేద్యం అన్నీ చేసుకుని మధ్యాహ్నం భోజనం తర్వాత ఇవి వంటలు చేశానండి. బొరుగులతో, మేము ఎప్పుడు కార్తీక మాసం దీపం రోజు బొరుగులతో వంటలు, తర్వాత పేలాలు, వరి పేలాలు ఉంటాయి కదా, ఆ వరి పేలాలతో కూడా ఇలాగే వంటలు పట్టి అటు తరువాత అప్పం అంటారండి. అప్పం అంటే దాన్ని కూడా చేస్తాం, అది కూడా నూనెలో వేసేస్తే. తర్వాత దీపములు బాగా అలంకరించుకుని సాయంత్రానికి అన్ని ప్రమిదలకి పసుపు, కుంకుమ, వత్తులు, నూనె వేసి వత్తులు వేసి అన్ని దీపాలు వెలిగించుకుని అక్కడ శివ కుటుంబం ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నామండి. మేము చేసిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకుని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఎలా ఉంది పూజ? మీ అందరికీ నచ్చిందా? మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేసుకుంటాం పూజ. చూడండి. అటు తర్వాత సాయంత్రంగా వెళ్లి మేము నదిలో దీపాలు కూడా వదిలిపెట్టామండి. ఒక కాలువ లాగా చెరువు నుంచి కాలువ వస్తూ ఉంటుందండి, అక్కడ దీపాలు వదిలిపెట్టి కాస్త పొద్దుపోయిందండి ఈరోజు. ఇంట్లో దీపాలన్నీ పెట్టుకుని నైవేద్యం చేసుకునే లోపల 6 ఆ విధంగా అయిపోయింది. ఆ తర్వాత తిరువణ్ణామలై దీపాన్ని టీవీలోనే చూసి నమస్కారం చేసుకుని అటు తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్లి దీపాలు పెట్టాను. దానికి ముందు తులసి కోట వద్ద ఈ విధంగా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, శంఖం, చక్రం, స్వస్తికము, గోపాదుక ముద్రలు, ఆ తర్వాత హృదయ కమలం ముగ్గు నేను వేసుకుని ఈ విధంగా దీపాలతో అలంకరించుకుని మా తులసి కోటని అక్కడ కూడా నైవేద్యం చేసుకుని అటు తరువాత కాలువ దగ్గరికి వెళ్ళాను. కాలువలో అరటి దొప్పల పైన దీపాలు వదిలిపెట్టాను. చూడండి ఎలా ఉందని చెప్పండి, నాకు కమెంట్స్ చేయండి. మీరు కూడా కార్తీక మాసంలో ఈరోజు వచ్చే కార్తీక దీపాన్ని ఈ విధంగానే చేసుకున్నారా? మీరు ఏ విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. చూడండి, అక్కడ మా కాలువలో వదిలిపెట్టాను. స్పీడ్గానే వెళుతున్నాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, వదిలిపెట్టి వచ్చేసామండి. ఈ విధంగా ఈరోజు పూజ పూర్తయింది. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పూజ, దీపాలు అన్నీ ఎలా ఉందో నాకు కమెంట్స్ చేయండి, మర్చిపోవద్దు. నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ అన్నీ మీకోసం వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.